సో నిన్న మనం సారాంశంలోకి వచ్చాము. ఫస్ట్ ఒకసారి చూసుకున్నాము. సో ఈ 20 శ్లోకాల యొక్క సారాంశం మాత్రం ఆత్మ శాశ్వతమైనది, శరీరం అశాశ్వతమైనది. శాశ్వతమైనదంటే అది ఎప్పుడు ఇక్కడికి వచ్చిందో తెలియదు, దీనికి అంతం అనేది ఉండదు అనమాట ఆత్మకి. అంటే నిరంతరంగా భగవంతుడితో శాశ్వతంగా ఉండేది, దానికి పుట్టుక లేదు దానికి. అలాగే మరణం లేదు. అలాగే శరీరానికి అయితే మాత్రం పుట్టుక ఉంది కాబట్టి ఖచ్చితంగా మరణం ఉంది. అందుకని అది అశాశ్వతం. అది 5 సంవత్సరాలు ఉంటుందా, 10 సంవత్సరాలు ఉంటుందా, 50 సంవత్సరాలు ఉంటుందా, 100 సంవత్సరాలు ఉంటుందా, 500 సంవత్సరాలు ఉంటుందా, కానీ మొత్తానికి అయితే నాశనం అయిపోతుంది. శరీరం ఖచ్చితంగా మార్పు చెందుతుంది. బాల్యం, యవ్వనం, ముసలితనం, పిల్లలు పుట్టించడం, తర్వాత ఇక్కడ మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోవడం, శరీరం మార్పు చెందుతుంది. కానీ ఆ మార్పును కూడా గమనించగలుగుతుంది ఆత్మ. ఎందుకంటే ఆత్మ మార్పు చెందనిది కాబట్టి ఆ మార్పుని గమనించగలుగుతుంది. అలాగే శరీరం అనేది దాంట్లో ఎటువంటి జీవం ఉండదు, జీవం ఉండడానికి అవకాశమే లేదు. కానీ ఆత్మ అసలు జీవమైంది, అసలు దివ్యమైంది. సో శక్తి మొత్తం కూడా ఆత్మ వల్లే ఉంది. ఎందుకంటే చాలా మంది ఇక్కడ శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఈ పిండం ఫామ్ అయిన 3వ నెలకి దాంట్లో జీవం వస్తుందని చెప్తారు. అంటే భౌతికమైన పదార్థాల్లో ఆటోమేటిక్గా జీవము 3వ నెల నుంచి వస్తుంది అంటారు. ఓకే, అంటే భౌతిక పదార్థాల్లోనే ఇవి రసాయనాలు కాబట్టి భౌతిక పదార్థాల నుంచి జీవం పుట్టుకొని వస్తుంది అంటున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే ఆ చిన్న కణంలో ఉన్నప్పుడే, కడుపులో గర్భంలో చిన్న కణంలో ఉన్నప్పుడే ఆల్రెడీ దాంట్లో ఆత్మ ఉంది కాబట్టి అక్కడే ఆల్రెడీ ప్రాణం ఉంది కాబట్టి ఆ జీవం, అది ఆ ఆత్మ ఉంది కాబట్టి దానిపైన ఈ భౌతికమైనటువంటి ఈ శరీరం ఏర్పడుతుంది. అంటే శరీరంలో యాక్చువల్గా అసలు ఎటువంటి జీవం లేదు, కానీ జీవం ఉండేలాగా కనిపిస్తుంది. శరీరం జీవం ఉండేలాగా కనిపిస్తుంది. ఎందుకనంటే లోపల ఈ దివ్యమైనటువంటి ఆత్మ పదార్థం ఉంది కాబట్టి అందువల్ల అది కనిపిస్తుంది. కానీ మనకి శరీరం అంతా కదులుతున్నట్టుంది, శరీరమే పరిగిస్తున్నట్టుంది, శరీరమే అన్ని పనులు చేస్తుంటే మనకు కనిపిస్తుంది. కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ అది కావాల్సిన శక్తి, కావాల్సినటువంటి ఉత్సాహం అవన్నీ ఇస్తుంది కాబట్టి, చైతన్యం ఇస్తుంది కాబట్టి ఇదంతా నడుస్తుంది. ఎలాగైతే ఆగి ఉన్న కారు దాంట్లో అన్ని కళ్ళు, హెడ్ లైట్స్, ఇంజన్, ఓకే, దానికి కాళ్ళు, టైర్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా అది 1 ఇంచు కూడా కదలలేదు, దానితో అది 1 ఇంచు కూడా కదలలేదు. అట్లానే లోపల డ్రైవర్ కూర్చోవడం మాత్రమే దాని మొత్తం ఫంక్షన్ బయటకు వచ్చేది, ఒక గమ్యం నుంచి ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి వెళ్తుంది. అలాగే నిర్జీవమైనటువంటి ఈ శరీరం అనే వాహనంలో ఆత్మ అనే డ్రైవర్ కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ శరీరానికి ఒక జీవం వచ్చినట్టు, ఈ శరీరంకే జీవం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి డ్రైవర్ లోపల కూర్చో ఉన్నాడు. ఇప్పుడు డ్రైవర్ దిగి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకెన్ని వేల సంవత్సరాలైనా ఆ కారు ఆడే ఉండిపోతుంది, దాని అది కదలలేదు. అలాగే శరీరం దాంట్లో అది కదలలేదు. సో ఎప్పటికైనా సరే ఆ ఆత్మ ఉన్నంత వరకే మనం ఈ మాట్లాడడం, పరిగెత్తడము, పనులు చేయడం అన్ని జరిగేది. వన్స్ ఆత్మ వెళ్ళిపోయిందంటే డాక్టర్ కూడా ఏం చేయడు, సైంటిస్ట్ కూడా ఏం చేయలేదు. సో కాబట్టి అది చేసుకోవాల్సిన శరీరం జడ పదార్థము, ఆత్మ దివ్యమైన పదార్థం. సో మెయిన్ డ్రైవింగ్ పాయింట్ అంతా కూడా ఆత్మ అన్నమాట. సో మనకి 2వ అధ్యాయం 12వ శ్లోకంలో కృష్ణుడు అంటాడు, నేను గాని, నువ్వు గాని, ఇప్పుడున్న రాజులు గాని, వీళ్ళందరూ కూడా పూర్వం ఉన్నారు, వర్తమానం ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులో కూడా వాళ్ళందరూ ఉంటారు అంటున్నారు. సో నేను ఉంటాను, నువ్వు ఉంటావు, ఇక్కడున్న రాజులందరూ కూడా ఉంటారు అంటున్నాడు. అంటే శాశ్వతంగా ఆత్మగా తన వ్యక్తిత్వం ఉంటుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ వ్యక్తిత్వం ఉంటుంది, వాళ్ళ ఇండివిజువాలిటీ ఉంటుంది అన్నమాట. ఆ ఇండివిజువాలిటీ ఎప్పుడు దాకా ఉంటుందంటే వైకుంఠం పోయినా, గోలోకం పోయినా, ఎక్కడికి పోయినా మన యొక్క వ్యక్తిత్వం మాత్రం అలాగే ఉంటుంది. సో ఈ పాయింట్ ఏం చెప్తుంది అని అంటే, ఎందుకు ఈ పాయింట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే, ఇక్కడున్న మనం చూసిన తత్వవేత్తలందరూ కూడా మాయావాదులు, నిరాకారవాదులు, శూన్యవాదులు, తాత్విక కల్పితులు, మానసిక కల్పితులు, ఇక
ఇక్కడ ఉన్న వీళ్ళు రకరకాల వ్యక్తులు, రకరకాల ఇన్స్టిట్యూషన్ రూపంలో, రకరకాల ఆర్గనైజేషన్ రూపంలో, ఓకేనా, వీళ్ళందరూ ఏమంటారంటే ఆత్మ ఎప్పుడైనా సరే పరమాత్మలో ఐక్యమైపోతుంది. ఓకేనా, మనకి కొంచెం సినిమాల్లో కూడా చూపిస్తారు అనమాట, ఒక దీపం పెట్ట పోయి ఇంకో పెద్ద దీపంలో పోయి కలిసిపోయినట్టు. సో కానీ భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు, భవిష్యత్తు కూడా మనం ఉండకుండా పోము అంటున్నాడు. అంటే మన వ్యక్తిత్వం, మనం ఎవరు అనే ఆ వ్యక్తిత్వం, ఆత్మ అనే ఆ వ్యక్తిత్వం శాశ్వతంగా ఉండిపోతుంది. ఐక్యమైనది అసలు జరగదు అసలు. ఇంకా భగవంతు దగ్గరికి వెళ్ళి సేవాతత్వంలో ఒకటైపోతాం, మళ్ళీ సేవలో ఒకటైపోతాం. ఆయన ఆలోచన, ఆయన భావాల్లో, ఆయన భావం నా భావం ఒకటే. ఆయన ఏం కోరుకుంటే అది చేయడానికి నేను రెడీగా ఉంటాను. ఆలోచనలో ఒకటైపోతాం, ఇద్దరు భావాల్లో ఒకటైపోతాం. కానీ ఈ రెండు ఆత్మ పరమాత్మలో పోయి కలిసిపోవడం, ఐక్యమైపోవడం మాత్రం జరగదు. ఒకవేళ అది జరిగే పని, ఒకవేళ ఆత్మ పరమాత్మతో కలిసిపోయే పని అయితే భవిష్యత్తులో మనం ఉండము అనేవాడు. ఇంకా మనం ఉండము అని అంటే మన ఉనికి ఉండదు. ఇంకా మనం ఇంకా శాశ్వతంగా ఇంకా మనం అంటూ మనకేంటో తెలియదు. ఇంకా మనం ఎవరో మన అస్తిత్వం మనం కోల్పోతాం మనం. కానీ కృష్ణుడు ఏమంటాడు ఇక్కడ, భవిష్యత్తులో కూడా మనం ఉండకుండా పోము, అంటే మనం ఉంటాము అని. సో ఇక్కడ ఉన్న ఈ రకరకాల తత్వవేత్తల గురించి, తత్వవేత్తలు రకరకాల ఆలోచనలు, రకరకాల స్కూల్స్ నుంచి, రకరకాల ఆర్గనైజేషన్స్ నుంచి వీళ్ళు తెచ్చుకున్న కొన్ని సిద్ధాంతాలు, రకరకాల వ్యక్తులు మనకి ఈ ప్రపంచంలో కనిపిస్తారు అన్నమాట. సో మాయావాదులు ఎవరు అంటే సో వీళ్ళు ఒక సెట్ ఆఫ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. వాళ్ళు ఏమంటారంటే భగవంతుడు నిరాకారుడు, ఆత్మ నిరాకారమైందే, చివరికి ఈ రెండు వెళ్ళి కలుసుకుంటాయి, ఒకటిగా ఐక్యమైపోతాయి. రెండోది, ఆత్మ ఒకవేళ భగవంతుడికి ఒకవేళ ఆకారం ఉన్నా కూడా ఆ ఆకారం మాయ. భగవంతుడికి ఆకారం ఉండడానికి అవకాశం లేదు, అది మాయ. ఒకవేళ జీవుడు భగవంతుడితో ఏదైనా ఆయన తన భావాలు పంచుకున్నాడు అనుకోండి, ఇది కూడా మాయను. ఎందుకంటే ఈ సర్వం ఇదంతా కూడా యాక్చువల్లీ ఇక్కడ ఏమీ లేదు, కానీ మనకు ఉన్నట్టుగా మనం ఊహించుకుంటున్నాము, ఇదంతా కూడా మాయ. వాళ్ళు ఏమంటారంటే బ్రహ్మ సత్యం జగత్ మిథ్యం అంటాం. సో బ్రహ్మ సత్యం జగత్ మిథ్యం అంటే బ్రహ్మ ఒకటే సత్యము, అంటే ఆ బ్రహ్మకి ఆకారం లేదు, గుణాలు లేవు, ఏమి లేవు. అది సత్యం, అది ఒకటే ఉంది, ఎప్పటికే ఉంది. జగత్ మిథ్య అంటారు, జగత్ అంతా మాయ అంటారు. కానీ యాక్చువల్ చెప్పాలంటే జగత్తు మాయ కాదు, ఇది జగత్తు అశాశ్వతం, టెంపరీ. ఇది నిజమే, ఇది భౌతిక ప్రపంచం అనేది నిజం. ఇవాళ మనం ఇక్కడ జీవిస్తున్నది నిజం, కానీ అది కొంత సమయమే ఉంటుంది. కానీ వాళ్ళు ఏమంటారంటే అసలు భౌతిక జగత్తే లేదు, నువ్వు ఏదైతే మన కుటుంబాలు, మనం ఇప్పుడు ఇవాళ మన కుటుంబాలతో ఉంటున్నామో, కుటుంబాలతో మనం ఎన్నో లావాదేవీలు బంధాలు పెట్టుకున్నాం, ఇదంతా కూడా మాయ అంటారు. అది మాయ ఎట్లా అవుతుంది? మనం చూస్తున్నాము, మనం వాళ్ళతో మాట్లాడుతున్నాము, మనం వాళ్ళందరితో మనం అనేక భావాలు పంచుకుంటున్నాము. సో వాళ్ళు ఏమంటారంటే ఇది ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా మాయా అంటారు. అందుకే వాళ్ళని మాయావాదులు అంటారు. భగవంతుడికి ఆకారంలో మాయా అంటారు, మనకి ఆకారంలో మాయా అంటారు. మనం భగవంతుడితో మనం చేసే సేవ, మనం చేసేటువంటి భక్తి, ఇదంతా కూడా మాయ. ఎందుకనంటే ఆత్మ పరమాత్మ వేరు వేరు కాదు, అంతా ఒకటే. అంటే నువ్వు కూడా ఒకప్పుడు పరమాత్ముడివే, కానీ ప్రస్తుతానికి నువ్వు కర్మలో ఇరుక్కున్నావు. వన్స్ నువ్వు ఈ కర్మలు కడుక్కుంటే మళ్ళీ నువ్వు కూడా పరమాత్ముడు అయిపోతావు, నువ్వు కూడా దేవుడే అంటావు. నువ్వు దేవుడు, నేను దేవుడు, అందరూ దేవుళ్ళే అంటారు. సో ఈ కేటగిరీ అంతా ఏమంటారంటే వీళ్ళని మాయావాదులు అంటారు. అంటే అసలు ఇక్కడ ఏమీ లేదు, మొత్తం శూన్యం ఉండేది, అందుకైతే అసలు భగవంతుడే లేడంటారు.
మన శూన్యంలో నుంచి ఇదంతా ఏర్పడింది, మళ్ళీ ఇదంతా అయిపోతుంది, మళ్ళీ శూన్యంలో కలిసిపోతుంటాం. ఆ శూన్యం ఎక్కడి నుంచి ఏర్పడిందో మళ్ళీ ఎక్కడికి మళ్ళీ వెళ్ళిపోతామో దానికి అడ్రస్ ఉంటుంది అనమాట. కానీ వీళ్ళు ఏమంటారంటే మన శూన్యం నుంచి వచ్చాము, మళ్ళీ మన శూన్యంలోకి వెళ్ళిపోతాం మనం అంటారు. అంటే వీళ్ళు అసలు భగవంతుడు కూడా యాక్సెప్ట్ చేయరు, భగవంతుడు లేనే లేడు అంటాడు. సో ఆ విధంగా వీళ్ళందరూ కూడా రకాలుగా భగవంతుడి గురించి రకరకాల నిర్వచనాలు ఇస్తుంటారు అన్నమాట వీళ్ళు. అలాగే తాత్విక కల్పితులు అంటే కల్పనలో ఉంటారు వీళ్ళు. మనం ఇచ్చేటువంటి ఏదైతే తత్వ సిద్ధాంతాలు వీళ్ళు సొంతంగా వాళ్ళ సిద్ధాంతాలు మళ్ళీ దాంట్లో జోడించి వీళ్ళు కొత్త నిర్వచనాలు ఇస్తుంటారు అన్నమాట తత్వాలకి, ఫిలాసఫీలకి. వాళ్ళే ఫిలాసఫీలు మార్చేసుకుంటారు. ఫిలాసఫీలు వాళ్ళే దాంట్లో లాజిక్ వాళ్ళే కొంచెం కొత్త లాజిక్ తయారు చేసి దాంట్లో వాళ్ళు ఆనందం పొందుతుంటారు. మానసిక కల్పతులు అంటే వీళ్ళు ఊహల్లో విహరిస్తుంటారు అనమాట. ఎక్కడ ఊహల్లో అంటే నేను ఇప్పుడే స్వర్గం దాకా పోయి వచ్చాను, నాకు ఇప్పుడే పలానా గ్రహాల్లోకి నేను పోయి వచ్చాను, ఓకే, నాకు వంద కృష్ణుడు కనిపించాడు. మెంటల్ స్పెక్యులేటర్స్. పైన ఏమో ఫిలాసఫికల్ స్పెక్యులేటర్స్, కిందేమో మెంటల్ స్పెక్యులేటర్స్ అన్నమాట. వాళ్ళే మేము ఇప్పుడు పూర్తిగా సచ్చిదానందంలోకి వెళ్ళిపోయాము, సచ్చిదానందంలో ఉన్నాం మేము అని వాళ్ళే కల్పితాలు చేసుకుంటుంటారు అన్నమాట. కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా కన్విన్సింగ్ గా మాట్లాడతారు, చాలా రిలైజ్ అయినట్టుగా మాట్లాడతారు. కానీ ఇక్కడ ఉన్న కేటగిరీలన్నీ కూడా వీళ్ళందరూ కూడా వాస్తవానికి చాలా దూరంలో ఉన్నారు. కొన్ని పాయింట్స్ కలుస్తాయి, ఎందుకంటే తత్వవేత్తలే కాబట్టి కొంచెం సిద్ధాంతంలో ఎక్కడో 1%, 3%, 5% కలుస్తుంది కొంత. కానీ ముఖ్య భాగాలు చూస్తే కనుక ఎక్కడ మనం భగవద్గీతకి 95% దగ్గరలో, 95% దూరంగా ఉంటారు. కానీ వీళ్ళందరూ మాట్లాడేటప్పుడు మాత్రం మా భగవద్గీత గొప్పది, భగవద్గీత ఖచ్చితంగా చదవాలా, మాకు తెలుసు ఆ కృష్ణుడే దేవుడు అని అంటారు. కానీ ఆ కృష్ణుడికి ఆకారం లేదంటారు, ఆ కృష్ణుడి ఆకారం మాయా అంటారు. లేదా ఆ కృష్ణుడు ప్రస్తుతానికి నిరాకారం నుంచి ఆకారంలోకి వచ్చి ప్రస్తుతానికి ఆయన కూడా భౌతిక శరీరంలో ఉండి ఒక మానవుడు లాగా ఇక్కడ కూడా కష్టాలు పడతాడు అంటారు. రాముడు ఈ విధంగా కష్టాలు పడ్డారంట. అట్లాగా వీళ్ళు ముందేమో భగవద్గీత పెడతారు, భగవద్గీత గురించి మాట్లాడతారు. కానీ కృష్ణుడిని దేవాదేవుడిగా ఒప్పుకోరు. కృష్ణుడు ఒక మాయ చేసే వ్యక్తిగా పట్టుకుంటారు వాళ్ళు. సో ఆ విధంగా మనం గమనిస్తే ఎందుకంటే వాళ్ళు ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళు భగవద్గీతను ఆధారంగా పెట్టుకుంటారే కానీ భగవద్గీతని ముందు పెట్టుకుంటే అందరూ భగవద్గీత రెస్పెక్ట్ చేస్తారు కదా, కాబట్టి వాళ్ళు కూడా ఆ గౌరవాన్ని పొందొచ్చు అని ముందు భగవద్గీత ముందు పెట్టారు. కానీ వాళ్ళ సొంత సిద్ధాంతాలని, సొంత ఆలోచనలు అవి ముందు పెడతారు అన్నమాట. వాళ్ళ సొంత వాక్యాలు ముందు పెడతారు. మీరు ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళాలండి, ఎందుకంటే భగవద్గీత తప్పు అని అంటే వాళ్ళే రిజెక్ట్ చేసేస్తారు. అందువల్ల కావాలని ముందు భగవద్గీత పెట్టుకుంటారు. కానీ ఏ శ్లోకంలో ఉందో చెప్పండి, ఎక్కడుందో చెప్పండి అంటే మాత్రం దానికి మాత్రం వాళ్ళు సమాధానం చెప్పలేరు. దానికి మాత్రం వాళ్ళు సరైనటువంటి శ్లోకం చూపించలేరు, సరైనటువంటి ఆధారాలు ఇవ్వలేరు. సో ఆ విధంగా మాయావాదులు అంటే అంతా మాయ. ఇక్కడ భగవుడి యొక్క రూపం మాయ, జీవుడి యొక్క రూపం మాయ, భగవంతుడికి జీవుడికి మధ్యనటువంటి సంబంధం కూడా మాయ, అసలు ఈ జగత్తే మాయ, ఉండేది ఒకటే సత్యం, ఒకటే బ్రహ్మను, నువ్వు బ్రహ్మను నేను బ్రహ్మని, అంతా అయిపోయిన తర్వాత అందరూ ఒకటైపోతారు. ఇది ఐక్యమైపోవడం, తర్వాత మన ఉనికి లేకుండా మన దాంట్లో మెర్జ్ అయిపోతాం. సో వీళ్ళు చెప్పే ఎగ్జాంపుల్స్ జనరల్గా ఎలా ఉంటుందంటే, ఎలాగైతే నది వచ్చి సముద్రంలో కలిసిపోయినప్పుడు పూర్తిగా ఒకటైపోతుంది. సో ఆ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పటికైనా సరే, ఎన్ని దారులు దొరికినా సరే నది అల్టిమేట్ గా సముద్రంలో కలవాల్సిందే.
కాబట్టి సముద్రం పరమాత్మ, నది జీవాత్మ పోయి వాటికి కలుసుకుంటాయి అని చెప్తాం. ఎప్పటికైనా సరే జరుగుతుంది. సో నిరాకారవాదులు అంటే భగవంతుడి దాంట్లో ఆకారమే లేదు. కానీ ఈ నిరాకారవాదులు ఆకారం ఉన్న దేవతల్ని, దేవుళ్ళని వాళ్ళ సాధన మార్గానికి ఉపయోగించుకొని అంతిమంగా మళ్ళీ నిరాకార బ్రహ్మంలో మళ్ళీ ఐక్యమైపోవాలనుకుంటున్నాడు ఈ నిరాకారవాదులు. భగవంతుడు మాత్రం ఆకారం లేదు, కానీ నిరాకారం జరగడానికి నేను ఆకారం యొక్క నేను సహాయం తీసుకుంటాను. అంటే నా మెడిటేషన్కి, నా ధ్యానానికి, నేను నాలో సత్వగుణాలు పెంచుకోవడానికి నేను విగ్రహాలు పూజ చేసుకొని, విగ్రహాలు కావాల్సినటువంటి విధి విధానాలు నేను నేర్చుకొని క్రమక్రమంగా, కానీ నేను మాత్రం అల్టిమేట్గా భగవంతుడు మాత్రం నిరాకారుడే. కానీ ప్రస్తుతానికి నేను ఈ విగ్రహాలు, ఎందుకంటే నాకు కాన్సన్ట్రేషన్ చేయడానికి నాకు నిరాకారం నేను కాన్సన్ట్రేట్ చేయలేను. కాబట్టి ఆ ఉన్నతమైన నిరాకారం పొందడానికి నేను ఆకారాన్ని నేను ధ్యానం చేసుకొని క్రమక్రమంగా నేను నిరాకారంలో ఉన్నటువంటి ఆ భగవంతుడికి నేను ఐక్యమైపోతాను అనేవాళ్ళు ఈ నిరాకారవాదులు. మాయావాదులు అయితే అసలు ఆకారమే ఒప్పుకోరు. నిరాకారవాదులు ఆకారం ఒప్పుకుంటారు, కానీ ఆకారం అనేది సెకండరీ, రెండోది. బట్ ప్రైమరీది మాత్రం ఆకారం లేదనుకుంటారు. శూన్యవాదులు అంటే అసలు ఇదంతా అసలు దేవుడినే ఒప్పుకోరు. అది ఒక కళ్ళలాగా అనమాట, ఏమి లేదు, ఇప్పుడు కళ వచ్చింది, మళ్ళీ కళ జరిపిన మళ్ళీ ఇంకేమి లేదు, అట్లా అనమాట శూన్యవాదం. ఇంకా తాత్విక కల్పనలు, మానసిక కల్పనలు అంటే వాళ్ళ సొంత మనసు, వాళ్ళ సొంత తెలివితేటలకి వాళ్ళు విపరీతమైన పొద్దున పెట్టి ఏదేదో దాంట్లో కొత్త లాజిక్లు, కొత్త విషయాలని లేనివి కూడా ఉన్నట్టుగా ఊహించి అది బ్రహ్మాండంగా వర్ణించి, తద్వారా వాళ్ళు మేమైతే చాలా హై ప్లాట్ఫామ్ లో ఉన్నాము, చాలా ఉన్నతమైన ప్లాట్ఫామ్ లో ఉన్నాము, మాలాగా ఎవరు ఆలోచించలేరు, మాలాగా లాజిక్ ఎవరు బయట తీయలేరు, మా మాటలకి, మేము చెప్పే మాటలకి మిగతా వాళ్ళంతా కూడా తక్కువ స్థాయి వీళ్ళంతా. సో మేము కానీ లాజిక్ గా కానీ అడిగేవాడికి ఇక్కడ ఎవరు మాట్లాడలేరు ఇక్కడ అని వాళ్ళ ఊహల్లో వాళ్ళు ఉంటారు అన్నమాట. సో వీళ్ళు తాత్విక కల్పితలు అంటే వీళ్ళ సిద్ధాంతాల్లో వాళ్ళు ఎక్కువ లాజిక్లు అవి వెతుకుంటారు అనమాట. మానసిక కల్పితలు అంటే వాళ్ళే ఊహించుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారని వాళ్ళు అనుకుంటారు. ఇది క్లుప్తంగా మనం చూసుకుంటే. అయితే ఈ తత్వవేత్తకి ఇబ్బంది ఏంటంటే వాళ్ళకి భగవంతుడు ఆకారం అని కానీ అన్నామంటే వాళ్ళు ఆకారం ఉన్న వ్యక్తి ఎలా మొత్తాన్ని, ఈ సర్వాన్ని ఎలా పోషిస్తాడు, ఎలా వీటన్నిటిని కూడా ఆయన మొత్తం ఆధిపత్యం ప్రతి దాన్ని ఎలా తెలుసుకోగలుగుతాడు, ప్రతి విషయంలోకి ఎలా ఆయన దూరగలుగుతాడు అని వీళ్ళకి ఆ లాజిక్ వీళ్ళకి అందదన్నమాట. కానీ మళ్ళీ వాళ్ళు అడిగేమనుకోండి, మరి ఆకారం ఉంది కదా అని అంటే వాళ్ళు ఏమంటారు, నిరాకారం నుంచి సాకారం తీసుకుంటాడు, నిరాకారం నుంచి ఆయన ఆకారంలోకి వస్తాడు అంటాడు. ఆ కెపాసిటీ ఆయనకు ఉంది అంటాడు. అలాగే ఆయనకి నిర్గుణం ఉంది అంటారు. నిర్గుణం అంటే ఆయనకి గుణాలు ఏమీ లేవు, ఆయనలో భావాలు అసలు లేవు, ఆయనలో ఆనందం ఉండదు, ఆయనలో బాధ ఉండదు, ఆయనలో కష్టం ఉండదు, ఆయనలో జాలి ఉండదు, దయ ఉండదు, ఇవేమి ఉండవు. ఒకవేళ అవి కానీ ఉన్నాయి అనుకోండి, ప్రస్తుతానికి ఆయన కూడా మాయలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయనలో ఈ గుణాలు వచ్చాయంటారు. ఆయన కూడా మాయలో పడడానికి అవకాశం ఉంది. ఆ గుణాలని వ్యక్తపరిచాడు అని అంటే ఇంకా అతను మనలాంటి వ్యక్తి అనుకుంటున్నాడు. సో నిరాకారం నుంచి ఆకారంకి వచ్చినప్పుడు అది సాకారం అంటారు. సాకారం అంటే ఆకారంలోకి వచ్చినప్పుడు ఆయన కూడా మనలాగే ఇబ్బంది పడతాడు, మనలాగే కష్టపడతాడు, లేదా మనకు నేర్పించడానికి ఆయన ప్రస్తుతానికి ఈ రూపం తీసుకున్నాడు, లేదా మనల్ని ఆ నిరాకారం వైపు నడిపించడానికి ఈ సాకారం తీసుకొని మనల్ని నడిపించడానికి ఆయన వచ్చాడు అంటాడు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో ఒక ఆకారం ఉంది, దానికి గుణాలు ఉన్నాయి అని అంటే వాళ్ళు ఆ ప్రదేశంలోనే అక్కడే, అంతకు మించి వాళ్ళు ఈ ప్రపంచాన్ని లేదా ఈ మొత్తం సృష్టిని వాళ్ళు కంట్రోల్ చేయలేరు అనేది వాళ్ళ భావన. ఎందుకంటే మనుషులు ఏ విధంగా అయితే మొత్తాన్ని కంట్రోల్ చేయలేరు,
అట్లాగే వాళ్ళు దేవుడు కూడా ఒకవేళ ఆకారం తీసుకుంటే మన కెపాసిటీలోకి, అంటే మనలాంటి కెపాసిటీలోకి వచ్చేస్తాడు. కాబట్టి అతను పూర్తిగా వీటన్నిటిలో వీటి ఆయన కంట్రోల్ ఉండదు అనుకుంటారు. అందువల్ల వాళ్ళకి హ్యాపీ అనమాట. నిరాకారం అంటే మన లాజిక్ ఫిట్ అవుతుంది. వాళ్ళు ఆయన ఎక్కడైనా దూరుతాడు, ఎందుకంటే ఆకారం లేదు కదా. ఆయన చెట్టులో ఉండొచ్చు, పుట్టలో ఉండొచ్చు, ఆకాశంలో ఉండొచ్చు, నీటిలో ఉండొచ్చు, ఎందుకంటే ఆయనకి ఆకారం లేదు. కానీ లాస్ట్ క్లాసెస్ లో మనం చెప్పుకున్నాం, మనం భగవానుడికి నిజమైనటువంటి నిర్వచనం, ఆయన ఆయన యొక్క లక్షణాలు ఏంటి అని మనం కాసేపు కూడా దయచేసి మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ లో చూడండి. వాటన్నిటి గురించి ఇంకొంచెం నేను చాలా ఎగ్జాంపుల్స్ నేను వివరించున్నాను, కాబట్టి నేను దాంట్లో డీటెయిల్స్ లోకి నేను వెళ్ళను. అది ఈ తత్వవేదకు ఉన్న ఇబ్బంది అదే అనమాట. నిరాకారం అంటే వాళ్ళ మనసు అంగీకరిస్తుంది, అప్పుడే భగవంతుడు మొత్తాన్ని కూడా ఆయన మొత్తం కంట్రోల్ ఆయన చేయగలడు, మొత్తంలో ఆయన వెళ్ళగలడు, ప్రతిదాన్ని ఆయన చూసుకోగలడు అని అన్నాడు. అయితే మన చిన్న సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇక్కడ బిడ్డకే ఆకారం ఉన్నప్పుడు తండ్రికి ఆకారం కూడా ఉండాలి. కొడుకు రూపం ఉంటే తండ్రికి రూపం లేకుండా ఎట్లుంటుంది? సో లేదా ఆయనలో ఆయన పరిపూర్ణుడు అనుకుంటే మరి నాలో ఆకారం ఉండి ఆయనలో ఆకారం లేదు అని అంటే డెఫినెట్ గా ఆయనలో పరిపూర్ణుడు కాదు. ఎందుకంటే ఆయనలో ఒక అంశము లేదా ఒక లక్షణం తగ్గిపోయింది, ఆకారం లేదు. ఆయన పాపం, ఆయనకి ఆకారమే లేదు పాపం అనేటువంటి ఈ భావనలోకి వెళ్ళి, కాబట్టి అప్పుడు ఆయన పరిపూర్ణుడు కాలేడు. సో పరిపూర్ణుడు అంటే ఏంటి అంటే, ఆకారం ఉంటూ నిరాకారంలో సర్వాన్ని ఆయన తన యొక్క ఆధీనంలో చూసుకోగలుగుతాడు. ప్రతి ఒక్కరిని, ప్రతి వస్తువుని, ప్రతి దాన్ని ఆయన చూడగలుగుతాడు. ఎప్పుడైతే ఆకారం లేదని అంటామో ఆటోమేటిక్గా ఇంకా భక్తి అనే పదానికి కానివ్వండి, శరణాగతి అనే పదానికి కానివ్వండి, సేవ అనే పదానికి వీటికి ఉనికి ఉండదు. కానీ పురాణాలన్నీ కూడా, శాస్త్రాలన్నీ కూడా భక్తి చేయండి, శరణాగతి తీసుకోండి, సేవ చేయండి అంటే నిరాకారుడికి ఏమని సేవ చేయగలుగుతాం? శరణాగతి అంటే ఎవరికి శరణాగతి? ఎందుకు శరణాగతి? ఏం నేర్చుకోవడానికి శరణాగతి అవుతున్నాం? మనం ఆయన దగ్గర నుంచి ఏం పొందడానికి మనం శరణాగతి అవుతున్నాం? మనం సరెండర్ చేసుకుంటున్నాం. ఆయన సేవ చేయడం అంటే ఎలా సేవ చేయగలుగుతాం? అలాగే భక్తి అంటే ఒక సర్వశక్తివంతమైనటువంటి ఒక ఆకారానికి, అలాగే ఒక సర్వసాధారణటువంటి ఒక శక్తికి మధ్య జరిగేటువంటి ప్రేమానుబంధాలు, ప్రేమానురాగాలు, ఆ ఎమోషన్స్, ఆ భావాలే భక్తి అంటది. సో హయ్యర్ పవర్ కి, ఓకేనా, ఆయన కళ్ళు, ఆయన వర్ణన, ఆయన సౌందర్యం, ఆయన యొక్క అనువను, ఆయన ఉన్నటువంటి ఆ గుణాలు, ఇవన్నీ లేకుండా, ఇవన్నీ మనం చూసుకోకుండా మనకి భక్తి, ఒకరికి ఆ ప్రేమను పంచాలని, ఒకరిని మనం చూసుకోవాలని మనకి ఎప్పుడు వస్తుంది అదంతా? ఇంకా అప్పుడు ఈ భక్తి, శరణాగతి, సేవ, ఈ మూడు అనేది, ఈ పదాలే అసలు ఉండడానికి అవకాశం లేదు, ఉండకూడదు కూడా. సేవ చేయండి అంటే పరమాత్ముడికి సేవ చేయండి అంటారు, భగవంతుడికి సేవ చేయండి అంటారు. మరి ఆయనకి ఏ ఆకారం లేకుండా, ఆయన ఏమి చేయకుండా కేవలం మన ఏ విధంగా మనం సేవ చేస్తున్నట్టు? మన సేవ చేయడానికి ఇంకో వ్యక్తి కావాలి కదా, ఒక మనుషులైన వ్యక్తులు లేదా జంతువులైనా కావాలి మనం సేవ చేయాలంటే. వాటిలో ఎమోషన్స్ ఉండాలి, వాటిల్లో కూడా ప్రేమానురాగాలు ఉండాలి. కాబట్టి అయితే ఇక్కడ నిరాకారము, నిర్గుణం అంటే ఏంటంటే, నిరాకారం అంటే మనలాంటి ఆకారం కాదనుకోవాలి. నిరాకారం అంటే ఆకారం లేదని కాదు, మనలాంటి ఆకారం కాదు ఆయన, మనలాంటి భౌతిక ఆకారం కాదు ఆయన. ఆయన సచిదానంద విగ్రహుడు. ఆయనకి మనలాగా మాంసము, లోపల చీము, నెత్తురు ఈ ప్రవహించి ముసలితనం రావడం, తర్వాత చావు రావడం, ఇవన్నీ ఉండవు ఆయన. ముసలితనం అలా జరగదు ఆయన. నిరాకారం అంటే తెలుసుకోండి, ఆయన మనలాంటి భౌతికమైనటువంటి ఆకారాలు కాదు, అది దివ్యమైనటువంటి ఆకారం. ఆయన గుణాలు లేవంటే మనలాగా రజో తమో సత్వ గుణాలు ఇవి కాదు. ఆయన శుద్ధ సత్వ గుణం, అంటే సత్వ గుణాలకు అతీతమైనటువంటి గుణాలు ఉన్నాయి, అంటే ప్యూర్ స్పిరిచువల్ ఎమోషన్స్ అనమాట అవన్నీ. ఆధ్యాత్మిక గుణాలు అవన్నీ, ఆధ్యాత్మిక భావాలని, అంటే ప్యూర్ ఫామ్ లో.
అవి కంటామినేట్ అయ్యి ఇవాళ మనలో అంటే అవి కొంచెం మురికి చెంది మనలో ఈ 3 వచ్చాయి. ఉదాహరణకి ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం కదా ఆయన మీద ఉన్న ప్రేమ భౌతిక ప్రపంచం అదే ప్రేమ ఇక్కడ కామం అయిపోయింది అనమాట. ఆ ప్రేమ పొందాలని మన తహతహలాడే అక్కడ అది అది స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మిక భావన ప్రేమ అనేది భగవంతుడి మీద ఉండే ప్రేమ. కానీ అదే ఎమోషన్ ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచానికి మనం వస్తాం అది పర్వర్టెడ్ అయ్యి ఇక్కడ అదే కామ రూపంలో వెళ్ళి నాకు కూడా అది కావాలి, నేను అది పొందాలి, నేను అది నాకు ఎటువంటి నాకు అది కావాల్సిందే. ఆ స్వచ్ఛమైన భావన ఇక్కడ అది మురికి చెంది ఇక్కడ ఇంకొక విధానంలో మనం వెళ్ళి మనం బలవంతంగా లాక్కుంటున్నాం అనమాట. నాకు కావాలి, నేనే పొందాలి అని. ఓకే, సో ఎస్ గుణాలు ఉన్నాయి, అవి స్వచ్ఛమైన గుణాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక స్వచ్ఛమైన గుణాలు ఉన్నాయి. అది భగవంతుడిలో స్వచ్ఛంగా ఉంటాయి. ఆయనలో గుణాలు ఉన్నాయి కాబట్టి మనలో కూడా దయా దాక్షిణ్యాలు, మనలో కూడా కరుణ, 10 మందికి మంచి చేయాలా, 10 మందికి మేలు చేయాలి, ఈ గుణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన గుణాలు ఉన్నాయి కాబట్టి. అయితే ఆయన ఉన్న గుణాలు ఆధ్యాత్మిక స్వచ్ఛమైన గుణాలు అయితే మనకు వచ్చిన ధరకే అవే రజో తమో సత్వ గుణాలు ఈ రూపంలో మన దగ్గరికి వచ్చి మనల్ని అల్లాడిచ్చేసుకుంటాయి. కాబట్టి తత్వవేత్తలకు ఇబ్బంది, అందుకే వాళ్ళు ఒప్పుకోలేరు అన్నమాట భగవంతుడికి ఆకారం. కానీ మీరు కింద ఉన్న లింకులు కానీ మీరు కానీ చూసుకుంటే ఇక ఏ శ్లోకాల్లో 9వ అధ్యాయం 11వ శ్లోకము, 7వ అధ్యాయం 24వ శ్లోకంలో ఏ విధంగా భగవంతుడు స్వయంగా తనకి ఆకారం ఉంది, అది శాశ్వతమైంది, అదే ఆఖరిది. అలాగే ఈ నిరాకార బ్రహ్మజ్యోతి అనేది నా మీద ఆధారపడింది అని 14వ అధ్యాయం 27వ శ్లోకంలో ఇవన్నీ అని చెప్తున్నాడు అనమాట. దయచేసి మీరు ఒకసారి మళ్ళీ వెళ్ళి చూడండి. మరి అలాంటప్పుడు ఇలాంటి మాయావాదులు లేకపోతే నిరాకారవాదులు, సో వీళ్ళ గమ్యం ఏమైపోతుంది తర్వాత? ఈ గమ్యం ఎక్కడికి వెళ్తుందంటే, ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళు భగవంతుడికి వాళ్ళ జీవితాలు అర్పించలేదు, భగవంతుడు వాళ్ళని తలుచుకోలేదు. సో వీళ్ళందరికీ ఏమవుతుంది అని అంట, సో బ్రహ్మజ్యోతి ఏదంటే భగవంతుడి యొక్క నుంచి వచ్చేటువంటి ఆ వెలుగు ఏదైతే ఉందో అది కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆనందం ఇచ్చేదే. భౌతిక ప్రపంచం ఆనందం కంటే కూడా బ్రహ్మజ్యోతిలోంచి వచ్చేటువంటి ఆ వెలుగులో ఉన్న కొన్ని గ్రహాలు ఉంటాయండి. సో ఆ గ్రహాల్లో కూడా ఆనందం ఉంది. భౌతిక ప్రపంచం కంటే ఎంతో కొన్ని వేల రెట్ల ఆనందం అక్కడ ఉంది. అయితే ఎవరైతే ఈ ధ్యానాలు చేశారో అది కూడా ఒక క్రమ పద్ధతిలో, అది కూడా ఒక గురువు యొక్క గైడెన్స్ లో సో చేసిన వాళ్ళు ఒంటరిగా ఆ గ్రహాలకు వెళ్ళి ఆ ఒంటరిగా అక్కడ ధ్యానాలు చేసుకుంటూ ఉంటారు. ఆ నిరాకారం వాళ్ళకి నిరాకారం ఉంటుంది కాబట్టి నిరాకార బ్రహ్మజ్యోతిలో వీళ్ళకి ఆ స్థానం కలుగుతుంది. మనం ఏ విధంగా ఆలోచిస్తే ఏ విధంగా మనం చనిపోతామో ఆ గమ్యానికి వెళ్తాం. సో వీళ్ళు అక్కడ కూడా బ్రహ్మానందం ఉంటుంది. వాళ్ళ ధ్యానంలో వాళ్ళు ఆనందం పొందుతూ ఉంటారు. అయితే సహజ సిద్ధమైనటువంటి సేవా సంబంధం లేకపోవడం వల్ల, ఎందుకంటే జీవాత్మకి సహజ సిద్ధమైనటువంటి సంబంధం కావాలి, సేవ కావాలి. పరమాత్ముడు సేవ చేయడానికే అసలు భగవంతుడు ఈ జీవాత్మను పుట్టించింది. ఎందుకంటే సేవలో భగవంతుడి కంటే జీవుడు ఇంకా యాక్చువల్ అయినప్పటికీ ఇంకా ఎక్కువ ఆనందం పొందగలుగుతాం. భగవంతుడు సేవ చేసే క్రమంలో యాక్చువల్ భగవంతుడు లాగా ఆయన ఆనందపడుతుంది. ఒకసారి భగవంతుడు మించి కూడా ఆనందం పొందుతాడు. అందుకే ఒకసారి భగవంతుడు అంటాడు, ఈ భక్తులు ఏంది నాకంటే మించి వీళ్ళు ఆనందం పొందుతారు అనుకుంటారు. వీళ్ళు ఎంత ఆనందం పొందుతారంటే వీళ్ళు నన్ను మర్చిపోలేక వీళ్ళు ఏ స్థాయిలో వీళ్ళు ఆనందం పొందుతున్నారో అని ఆయనే ఒక్కోసారి ఈ భక్తుల స్థాయి ఎంత బాగుంది, ఎంత ఆనందకరమైన స్థాయి, ఇదంతా సేవ చేసుకుని ఎంత ఆనందం పొందుతున్నారు అనుకుంటారు. చైతన్య మహాప్రభు యొక్క అవతారం తీసుకుంటే కృష్ణుడే అంటున్నాడు, సో నేను రాధారాణిని చూసి నేను ఆనందపడేదానికంటే కూడా రాధారాణి నన్ను చూసి ఇంకా ఎక్కువ ఆనందపడుతుంది, అసలు ఆనందం ఎలా పొందుతుందని ఆయన ఆశ్చర్యపోతాడు. యాక్చువల్గా భగవంతుడికి సేవ చేసే క్రమంలో యాక్చువల్ సేవకుడు ఇంకా ఎక్కువ ఆనందపడతాడు. కానీ ఈ సహజ సిద్ధమైనటువంటి ఈ సేవా సంబంధం లేకపోవడం వల్ల ఆయన ఒక్కడే ఒంటరిగా అక్కడ ఎవరు లేకపోతే ఎవరితో సంబంధం పెట్టుకోలేక ఆయన తిరిగి మళ్ళీ ఇక్కడే పుడతారు అనమాట. వచ్చి సంఘ సంస్కర్తలాగా
అంటే పెద్ద పెద్ద దానాలు చేసే వాళ్ళలాగా పెద్ద పెద్ద స్కూల్స్ కట్టించి పెద్దలు అంటే ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉన్న పెద్ద మురికి ఆయన కడుక్కున్నారు వాళ్ళు అంటే ఆ ధ్యానాల్లో ఆ యోగాల్లో ఆసనాల్లో వాళ్ళు కడుక్కున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇక్కడ మళ్ళీ వచ్చి మంచి గొప్ప వాళ్ళు గాను గొప్ప దానాలు చేసే వాళ్ళు గాను సో స్వచ్ఛమైన మనసు మళ్ళీ పుడతారు వాళ్ళు. వాళ్ళు శాశ్వతమైనటువంటి వైకుంఠ లోకాలకు పోలేదు. తిరిగి వచ్చి ఎప్పటికైనా సరే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం తీసుకుంటేనే అప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ వైకుంఠం వెళ్ళగలుగుతారు, గోలోకి వెళ్ళగలుగుతారు, లేకపోతే వెళ్ళలేరు అన్నమాట. ఎందుకంటే కృష్ణుడు అన్నాడు భగవద్గీతలో, ఎవరైతే నన్ను స్మరించుకుంటూ నన్ను మాత్రమే స్మరించుకుంటూ ఎవరైతే లాస్ట్ లో వాళ్ళ శరీరాన్ని వదులుతారో వాళ్ళు మాత్రమే నా భావం చేరుకుంటారు. నన్ను అంత కాలేచ మాం ఏవా అంటే నన్ను మాత్రమే తెలుసుకుంటేనే. సో అప్పుడు వీళ్ళ ధ్యానాలు ఏ జ్యోతి మీదనో నిరాకారం మీదనో ఏదో కల్పితాలు చేసుకొని వాళ్ళు చేసుకుంటా పోతే వాళ్ళ గమ్యం ఎక్కడ ఉంటుంది మనకు తెలియదు. ఇంకా ఎందుకంటే అట్లీస్ట్ భగవద్గీతకు సంబంధించిన స్టాండర్డ్స్ ప్రకారంగా మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మాత్రం వైకుంఠ లోకానికి పోలేరు, మళ్ళీ వాళ్ళు తిరిగి ఇక్కడ జన్మించాల్సిందే. ఎందుకంటే ఇది నడిచేది కంప్లీట్ గా భగవద్గీత ఆధారితంగా మన భవిష్యత్తు ఉండబోతుంది. అందుకే భగవద్గీతకి అంత ప్రాముఖ్యత ఇచ్చింది. అయితే ఇక్కడ ఇంకొన్ని భాషల్లోకి వెళ్తే భగవంతుడు జీవుడు. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పిన తత్వవేత్తలు భగవంతుడు జీవుడు ఒకటే అన్నారు, ఒకటే అని వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది భగవంతుడు జీవుడు వేరు వేరు అంటారు. అంటే భగవంతుడు యొక్క భగవంతుడు వేరు, జీవుడు వేరు, ఇద్దరు ఒకటి కాదు అంటారు. చైతన్య మహాప్రభు అచింత్య భేద తత్వంతో ఎస్ భగవంతుడు జీవుడు కొన్ని విషయాల్లో అభిన్నంగా అంటే ఒకటిగా ఉన్నారు, కొన్ని విషయాల్లో ఒకటిగా లేరు. అచింత్య భేద అభేద, భేదం ఉంది అభేదం ఉంది, భిన్నం ఉంది అభిన్నం ఉంది. లక్షణాల్లో చూస్తే అభిన్నం ఒకటే, మనము భగవంతుడు ఒకటి లక్షణాలు. ఆయన సచిదానంద రూపం అయితే మనం ఆత్మ కూడా సచిదానంద రూపమే, మనం కూడా సచిదానంద రూపమే. మామూలుగా ప్యూర్ టర్మ్స్ లోకి వెళ్తే ఆయన సత్ నేను సత్తే, ఆయన చిత్తు నేను చిత్తే, ఆయన ఆనందం కోసం ఆయన ఆనందాన్ని నాకు కూడా ఆనందమే కావాలనుకుంటున్నాను. లక్షణాలు ఇద్దరు ఒకటే, ఆయన దయాగుణం ఉంది, నాలో దయాగుణం ఉంది. ఆయన కూడా 10 మందిని కాపాడాలని, నాకు కూడా 10 మందిని కాపాడాలి. సో లక్షణాల్లో ఇద్దరు ఒకటే, కానీ పరిమాణంలో మాత్రం భిన్నం. పరిమాణంలో ఆయన అనంతం అయితే మనం అనువంత, ఆయన అనంతం. సో క్వాలిటీ పరంగా చూసి ఇద్దరం ఒకటే. సత్ చిత్ ఆనందం ఆత్మ యొక్క రియల్ క్వాలిటీస్. సత్ అంటే ఎప్పటికీ నిరంతరంగా ఉండేది, చిత్ అంటే నిరంతరం జ్ఞానం కోరుకునేది, ఆనందం అంటే ఎప్పుడు ఆనందంలో ఉండాలనుకునేది. అది ఆత్మ లక్షణాలు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమాత్మ నుంచి వచ్చాయి ఆ లక్షణాలు. అయితే ఆ విధంగా చూసుకుంటే క్వాలిటీ పరంగా చూస్తే నేను భగవంతుడు ఒకటే, కానీ భగవంతుడు మన కేటగిరీలు వేసుకోకూడదు, అది ఒకటే కదా. ఆయన మనకంటే ఈ క్వాలిటీస్ లో ఆయన క్వాంటిటీ పరంగా ఎక్కువ, మరి క్వాంటిటీ పరిమాణంలో ఎక్కువ ఆయన. ఉదాహరణకి ఆయన సర్వజ్ఞ అంటారు. సర్వజ్ఞ అంటే సర్వం తెలిసిన వాడు, భూత భవిష్యత్ కాలాలు వర్తమాన కాలం అన్ని తెలుసు ఆయన. తన గురించే కాకుండా ఇప్పుడున్న సకల కోటి జీవనం గురించి పూర్తి తెలుసు అనమాట. కానీ మన సర్వజ్ఞలం కాదు. మనకి గొప్పగా అనుకుంటే మన గురించి తెలుసుకోవడం గొప్ప విషయం. అది కూడా ఒకసారి మనం మాయలో పడడానికి అవకాశం. ఆయన ఎప్పటికీ మాయలో పడ్డాడు, ఆయన ఎప్పటికీ మాయలో పడడు. మాయ ఆయన అధీనంలో ఉంటుంది, కానీ మనల్ని మాయ కమ్మేస్తుంది. కాబట్టి ఆయన అనంతం అనమాట. ఆయన మాయని ఆయన కంట్రోల్ చేస్తే మాయ మనం కంట్రోల్ చేయొచ్చు. ఆయన ఏది మర్చిపోడు, కానీ మనం అన్నీ మర్చిపోవచ్చు. సర్వవ్యాప్తి, ఆయన ఒకే క్షణంలో ఏకకాలంలో మొత్తం ఆయన విస్తరించగలుగుతాడు. అనేక వ్యక్తులు గాను, అనేక వస్తువులు గాను, అనేక శక్తులు గాను ఆయన విస్తరించగలుగుతాడు, సర్వవ్యాప్తి చెందగలుగుతాడు. కానీ మనం ఏకకాలంలో ఒక దగ్గర
ఒక దగ్గరే ఉండిపోతాం. గట్టిగా అంటే కొంచెం సిద్ధులు సిద్ధులు అనేవాళ్ళు ఆ సాధన చేస్తే, సిద్ధులు చేసే సాధన చేస్తే ఒక మనిషి గట్టిగా అంటే ఒకేసారి 9 వ్యక్తులుగా ఆయన డివైడ్ అవ్వచ్చు, ఆయన విస్తరించుకోవచ్చు. జీవాత్ముడు అంతవరకు అతని శక్తి ఉంది. కానీ భగవంతుడు అనంతంగా విస్తరించగలుగుతాడు. సో కృష్ణుడు ఏకకాలంలో 116,108 మందిగా ఆయన విస్తరించి ఒక్కొక్క ప్యాలెస్ లో ఒక్కోసారి ఏకకాలంలో ఉన్నాడు అన్నమాట. ప్లస్ ఆయన సర్వవ్యాప్తి, పరమాత్ముడుగా సర్వంలో వ్యాపించాడు ఆయన. అలాగే సర్వశక్తిమంతుడు, ఆయన కాలాన్ని కూడా ఆపగలడు, కాలాన్ని కూడా రివర్స్ చేయగలడు. ఆయనకి శక్తికి మించింది ఇక్కడ ఏమీ లేదు. ఆయన శక్తికి దాటి ఇక్కడ ఏం లేదు. కానీ వీటన్నిటిలో మనం ఏమాత్రం పనికిరాము. ఆ విధంగా మనము భగవంతుడి పేరు. కాబట్టి మాయావాదులు చెప్పినట్టుగాను, ఇలాగో చెప్పినట్టుగా నేను భగవంతుడు, నువ్వు దేవుడే, నేను దేవుడే, అందరూ దేవుళ్ళవే, మరి దేవుడైతే మాయను అందుకు గమ్మేసింది, నేను ఎందుకు వచ్చి కర్మలు పడాలి మనం ఇక్కడ? మరి ఆ ఒక్క దేవుడు ఎవరున్నాడో ఆ ఒక్క దేవుడిగా మాయకు అమ్ముకుని ఆడిందుకున్నాడు. నేను దేవుడైనప్పుడు ఆయన దేవుడు, ఆయన కూడా మాయకు అమ్మాలి కదా, ఆయన కూడా మాయ కమ్మిడికి రావాలి కదా. అప్పుడు ఈ భగవద్గీతలు అప్పుడు అసలు ఈ భగవద్గీతకు అసలు అర్థమే లేకుండా పోయింది. ఎందుకనంటే ఇప్పుడు భగవంతుడు కూడా మాయలో ఉండే పని అయితే అప్పుడు ఈ భగవద్గీత కూడా లోపాలతో ఉండాలి. ఈ భగవద్గీత కూడా అప్పుడు కృష్ణుడు కూడా ఆకారం తీసుకొని ఆయన కూడా మనలాంటి ఆకారంలో ఆయన కూడా మాయలోకి వచ్చేసినట్లయితే అప్పుడు ఆయన చెప్పినట్టు భగవద్గీతకి వాల్యూ ఏముంది? అప్పుడు చెప్పేవాడు ఎవరు, వినేవాడు ఎవరు? చెప్పేవాడు ఒకటే, వినేవాడు ఒకటే అయినప్పుడు వినేవాడు కూడా చెప్పేవాడిగా మారిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు భగవద్గీత అనే ఈ పుస్తకానికి లేదా ఈ సందేశానికి అసలు విలువే లేకుండా పోయింది. ఎందుకంటే అంతా ఒకటే కదా. అలాంటప్పుడు అర్జునుడు కృష్ణుడి గురించి ఎందుకు వినాలి? ఇవన్నీ ఇద్దరు పరమాత్మలే కదా, ఇద్దరు దేవుళ్లే కదా. అలాంటప్పుడు ఇద్దరు దేవుళ్ళు అయినప్పుడు అప్పుడు ఒకరెందుకు ఒక దగ్గర నుంచి వినాలి? అప్పుడు అలాంటప్పుడు కంప్లీట్ గా అసలు పరమాత్ముడు జీవాత్ముడు అనే ఈ రెండు పదాలు, అసలు పరమాత్మ జీవత అనే పదాలు అసలు ఎందుకు రావాలి? అసలు అంతా ఆత్మలే కదా, అంతా అందరూ పరమాత్మలే అని అలాంటప్పుడు జీవాత్మ అనే సెపరేట్ శబ్దం ఎందుకు రావాలి? ఆ పదం ఎందుకు వాడాలి మనం? అంటే మనము భగవంతుడు కొన్ని లక్షణాల్లో ఒకటిగా ఉన్నాం. ఏంటది? సత్ చిత్ ఆనందం, ఇద్దరు ఒకటే. భగవంతుడు చావు లేదు, మనకి చావు లేదు. భగవంతుడు సర్వజ్ఞుడు, నేను జ్ఞానం కోసం పరితపిస్తూ ఉంటాను. ఆయన ఆనందంలో, పరమానందంలో ఆయన రిజర్వాయర్ అయితే ఆ ఆనందం నేను కూడా కోరుకుంటాను. నాకు కూడా ఆనందం కావాలనే ఉంటుంది. ఈ రెండింటిలో ఇద్దరు ఒకటే. అయితే పరిమాణంలో మాత్రం మనం ఆయన మ్యాచ్ చేయలేం. ఇది ఎలాంటిదంటే సముద్రం ఉందనుకోండి, సముద్రంలో ఒక చుక్క ఉందనుకోండి, సముద్రంలో ఏవైతే టేస్ట్ ఉంటుందో, ఏవైతే మినరల్స్ ఉంటాయో దాంట్లో చిన్న చుక్కలు కూడా మినరల్స్ ఉంటాయి. దాంట్లోంచి ఒక చుక్క తీసామంటే బయటికి, కానీ ఎంత ఎండ వచ్చినా సరే సముద్రం ఇంకిపోదు. కానీ ఈ చుక్క మాత్రం ఇంకిపోతుంది, ఆరిపోతుంది చుక్క మాత్రం. కానీ సముద్రం మాత్రం ఎంత పెద్ద ఎండ ఎంత కాసినా కూడా సముద్రంగానే ఉంటుంది. అట్లా క్వాలిటీ పరంగా చూస్తే సముద్రంలో ఏవైతే లక్షణాలు ఉన్నాయో, ఏవైతే మినరల్స్ కావాలో అవన్నీ డ్రాప్ లో కూడా ఉన్నాయి, చిన్న చుక్కలో కూడా ఉన్నాయి, దాన్ని తీసిన చిన్న చుక్కలో కూడా ఉంది. కానీ పరిమాణంలో మాత్రం అది అనంతం సముద్రం. ఇది మాత్రం చిన్న పరిమాణంలో చాలా చాలా చిన్నది. పెద్ద ఎండ కొట్టింది అనుకోండి, ఈ చుక్క ఆరిపోతుంది, అది మాత్రం ఇంకిపోకుండా ఉంటుంది. అదనమాట, ఆ భేదం ఉంది. క్వాలిటీ పరంగా ఇద్దరు ఒకటైనప్పటికీ కూడా క్వాలిటీ పరంగా చూస్తే భగవంతుడు మ్యాచ్ చేయదు. కానీ మాయావాదులు ఏమంటారంటే, నిరాకారవాదులు ఏమంటారంటే ఈ భేదాలు ఏమీ లేవు, అంతా ఒకటే అంటారు. అంతా ఒకటే అయినప్పుడు ఇంకా జీవాత్మ అనే శబ్దం సెపరేట్ గాను, పరమాత్మ అనే శబ్దం సెపరేట్ గాను వాడాల్సిన అవసరమే ఉంది. ఎందుకంటే పరమాత్మ కూడా ఎప్పుడోసారి మాయలో పడి జీవాత్మ అయ్యేటప్పుడు
జీవాత్మ ఎప్పుడైనా సరే ధ్యానం చేసి పరమాత్మ అయ్యేటప్పటికి అప్పుడు ఎవరు పరమాత్మ ఎవరు జీవాత్మ, అప్పుడు అలాంటప్పుడు చెప్పేవాడి దగ్గర నుంచి మనం ఎందుకు వినాలి, వాళ్ళ దగ్గర ఏం జ్ఞానం ఉందని మన జ్ఞానం లేకుండా మనం వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి. ఇదంతా కంప్లీట్ గా కొట్టేస్తాడు మన కృష్ణుడు. అందుకని ఇక్కడ కృష్ణుడు తను ఒకసారి సర్వసాధారణ వ్యక్తుల్లాగా తన యొక్క వ్యవహారం ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు తన యొక్క సుప్రీమసీని గోధుమగిరి ఎత్తడం ద్వారా, కాళియా మీద నాట్యం చేయడం ద్వారా, పెద్ద పెద్ద రాక్షసులు చిన్నప్పుడే చంపడం ద్వారా తన యొక్క సుప్రీమసీ, తన యొక్క భగవాన్ తత్వాన్ని ఎప్పుడు కూడా అది చూపిస్తూనే ఉంటాడు. అంతేగాని ఏదో ఆయన ఒకసారి ఆయన బాధపడినప్పుడు లేదా కష్టపడినప్పుడు చూసావా ఇదంతా మాయ, ఇదంతా ఆయన కూడా మనిషి అయిపోయాడు కాబట్టి ఆయన కష్టాలు పడ్డాడు. రాముడు కూడా సీత కోసం ఏడ్చి ఆయన కూడా బాధపడ్డాడు. మళ్ళా ఎవరైతే భగవంతుని మనిషి అంటున్నారో అంటే వాళ్ళకి ఇంకా విషయం అర్థం కాదని అర్థం. భగవంతుడు చాలా కష్టాలు పడ్డాడు ఇక్కడ కూడా అన్నాడు అంటే వాళ్ళకి ఇంకా అర్థం కాదని అర్థం. కానీ ప్రపంచంలో పెద్ద తత్వవేత్తలుగా వాళ్ళు తిరుగుతున్నారు అన్నమాట, పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చుకుంటూ. భగవంతుడు మనిషిగా నన్ను అనుకుంటే కనుక మళ్ళాగి కష్టపడ్డాడు కదా పాపం, రాముడు కూడా పాపం ఎన్ని కష్టాలు అయింది కదా అని కానీ అంతే. ఓకే, ఆయనే కష్టపడినప్పుడు ఆయన నా కష్టాలు ఎట్లా తీరుస్తాడు ఆయన అలాంటప్పుడు. సో కృష్ణుడికి కష్టం ఉన్నప్పుడు ఒక కష్టంలో ఉన్న వ్యక్తి ఇంకో కష్టంలో ఉన్న వ్యక్తిని ఎలా తీర్చగలుగుతాడు? అప్పుడు అలాంటప్పుడు ఈ శాస్త్రాలన్నీ కూడా వీళ్ళు దేవాదేవుడు అనేటువంటి ఈ పదం ఎందుకు వాడాలి? అప్పుడు ఈ వ్యాసుడు వీళ్ళంతా కూడా ఇంత శాస్త్రాలు ఎందుకు రాయాలి? ఇవన్నీ కూడా ఆయన సౌందర్యాన్ని వర్ణిస్తూ ఓకేనా, వాళ్ళ యొక్క గుణాలని, వాళ్ళ లీలల్ని అపూర్వంగా వాళ్ళు ఎంతో చేసి కొన్ని లక్షల శ్లోకాలని వాళ్ళు ఎన్నో కీర్తన రూపంలో పాడుకుంటే ఎందుకు ఇవన్నీ ఇంకా అసలు అయింది ఇంత గొప్ప సృష్టి ఇదంతా దేనికి ఇదంతా ఇంకప్పుడు. సో కంప్లీట్ గా మొత్తాన్ని కూడా ఏదైతే ఇప్పుడు నడుస్తున్నాయో రకరకాల పేరులతో, రకరకాల చర్చలు, రకరకాల ప్రవచనాలతో, సో కంప్లీట్ గా కానీ అందరూ భగవద్గీత వాడుకుంటారు మళ్ళీ, కానీ చెప్పేది మాత్రం భగవద్గీత కాదు. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడిని ఒప్పుకోరు, కృష్ణుడికి రూపం ఉంటే వాళ్ళు ఒప్పుకోరు. అలాంటప్పుడు వాళ్ళ ఫిలాసఫీని అసలు తప్పు వస్తుంది. సో అలాగా మన దాన్ని గమనించినప్పుడు సో కృష్ణుడు ఈ 2వ అధ్యాయం 12వ శ్లోకం, 2వ అధ్యాయం 13వ శ్లోకంలో వీటన్నిటి గురించి మనకి చాలా చక్కగా, అందుకనే ప్రభుపాదుల వారు దయచేసి భాష్యం చదవండి. సో వ్యక్తిత్వం, కృష్ణుడి యొక్క వ్యక్తిత్వాన్ని ఎప్పుడు ఎక్కడ శాస్త్రాల్లో ఆచార్యులు ఆ ఉనికిని అట్లే కాపాడాలి. వ్యక్తిత్వం ఉంది ఆయనకి, అయితే మనలాంటి వ్యక్తిత్వం కాదు ఆయన, ఆ వ్యక్తిత్వం అలాగే ఉంది. అయితే నిరాకారంగా ఆయన అనేక శక్తుల ద్వారా నిరాకార రూపంలో ఆయన చాలా చేయొచ్చు, కానీ అల్టిమేట్ గా ఆయన వ్యక్తి. అందుకని ఆయన ఉంటాడు, మనము ఉంటాం, ఎప్పటికీ ఉంటాం, ఎప్పటికీ ఉంటాం. అయితే భౌతిక ప్రపంచంలో ఉంటామో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటాం, కానీ మన ఉనికి మాత్రం అలాగే ఉంటుంది. అక్కడ వైకుంఠంలో మన భావాలు ఆయన భావాలు కలిసి ఆయన సేవలో అనంతమైన ఆనందం పొందుతాము. ఆ సేవానందంలో మనల్ని మనం మర్చిపోతాం, కానీ ఉనికైతే మనమైతే అట్లాగే ఉంటాం. అయితే ఆ సేవా భావన, సేవానందంలో మనం ఎక్కడున్నామో ఎక్కడ మనం మైమర్చిపోతాం, మనల్నే మనం మైమర్చిపోతాం ఆనందం. ఆ విధంగా మన నిరంతరమైన శాశ్వతమైన ఆనందంలో ఉంటాం అని చెప్పాను కదా. లక్షణాల్లో చూసుకుంటే సత్ చిత్ ఆనందం, భగవంతు సచ్చిదానంద విగ్రహం, నేను ఆయనలో ఒక చిన్న అంశాన్ని కాబట్టి ఆ చిన్న అంశంలో కూడా నాలో ఈ సత్తు చిత్ ఆనందం. సత్ అంటే ఎప్పటికీ, చిత్ అంటే నిరంతరమైన జ్ఞానాన్ని పొందేటువంటి ఆ స్వభావం. జ్ఞానం ఉంది నాలో, కానీ లేకపోయినా తెచ్చుకోవడానికి నేను ఎప్పుడు ఆరాటపడుతూ ఉంటాను. ఆనందం మాత్రమే కోరుకుంటాను. మీరు చూడండి, చిన్న చీవ నుంచి బ్రహ్మ వరకు అందరూ కూడా యాక్చువల్ చెప్తే అందరూ సత్తే. ఎవరికి వాళ్ళందరూ ఆత్మలే కాబట్టి అందరూ బతకాలని వాళ్ళు తాపత్రయపడతారు. ఎందుకంటే
నిరంతరంగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలంటే భావన అందరిలో ఉన్నాయి. అందుకే మనం చంపపోతే మనం తప్పించుకుంటాం. ఎందుకంటే మనకి బతకాలనే కోరిక ఉంది, అంటే మనకి నిరంతరంగా ఉండాలనే కోరిక ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ కోరిక? ఎందుకంటే మనం ఆత్మ లక్ష్యాలు ఉన్నాయి. అలాగే మనకి ఏది వచ్చినా సరే మనం దాని గురించి మనం ఎంక్వైరీ చేయడానికి మనం ముందుకెళ్తూ ఉంటాం. ఒక సెల్ ఫోన్ కొన్నా ఇది ఎట్లా పనిచేస్తుంది, ఏం చేస్తుంది, ఎట్లా ఉంటుంది, మన జ్ఞానం పొందాలనేటువంటి ఆ ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? అదంతా చిత్తులో ఉన్న ఆ స్వభావం. అలాగే మన అందరం కూడా ఎన్ని ఎమోషన్స్ ఉన్నా సరే ఆనందం కోసం మనందరం జీవిస్తున్నాం. ఎందుకు కొంతమంది నేను బాధలోనే ఉండాలని ఎందుకు కోరుకోవట్లేదు? ఎందుకు కొంతమంది నాకు చిరాకుగానే ఉండాలని ఎందుకు కోరుకోవట్లేదు? నాకు ఇప్పుడు ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. చీమ దగ్గర నుంచి బ్రహ్మదేవుడి వరకు అందరూ ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు, ఆనందం వైపు పరిగిస్తారు. ఎందుకంటే అది ఆత్మ సహజ లక్షణంగా. కాబట్టి మనకి ఎన్ని శరీరాలు ఉన్నాయంటే ఆత్మకి పైన 2 శరీరాలు ఉన్నాయి. ఒకటేమో నూన్యమైన భౌతిక శరీరం, ఇవి 2 ఉన్నాయి, రెండు శరీరాలు ఇవి. ఒకటేమో స్థూల శరీరం, పంచభూతాలు చేసింది, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఉన్నటువంటి శరీరం. అలాగే సూక్ష్మ శరీరం, మనసు, బుద్ధి, అహంకారంతో ఉన్న 2వ శరీరం. ఇవి 2 భౌతికమే, అయితే ఒకటి కనబడుతుంది, ఇంకోటి కనబడదు. కానీ మొత్తానికి అవి మాత్రం పంచభూతాలతో చేసినటువంటి పదార్థాలు ఇవ్వండి. రెండవది ఉన్నతమైన ఆత్మ. దీంట్లో ఏముంది? సత్, చిత్, ఆనందం. సో ఎప్పుడైతే మనం ఈ భౌతిక ప్రపంచానికి వచ్చామో ఈ ఆత్మ చుట్టూ ఒక పొర ఏర్పడింది, సూక్ష్మ శరీరం అనే ఒక పొర. దాంట్లో మనసు, బుద్ధి, అహంకారం ఉంది. దానిపైన ఒక స్థూల శరీరం ఏర్పడింది. అది భూమి, నీరు కనబడినట్టు కలబోసినప్పుడు మనకు ఒక షేప్, ఒక సైజు, ఒక ఆకారం అన్నీ వచ్చేస్తాయి, రూపం వచ్చేస్తాయి. కానీ మొత్తానికి అది విడగొడితే మాత్రం ఇక్కడ కలిసిపోతుంది అనమాట. అందుకే మనకు కాల్చినా కప్పెట్టినా అల్టిమేట్ గా అది మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతుంది. ఇవన్నీ 2 పొరల కింద ఏర్పడతాయి అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే పైన ఒక కోట్ ఉంది, అది స్థూల శరీరం మనకు కనబడేది. తర్వాత ఇన్నర్ కోట్ ఒకటి ఉంది అన్నమాట, లోపల ఇంకో కోట్ వేసుకుంటాం. ఇది మనసు, బుద్ధి, అహంకారం. ఆ విధంగా ఆత్మ లోపల షర్టు, పైన కోటు, ఈ రెండింటితో కప్పబడింది. అంటే ఆత్మ ఇక్కడ మనిషిని కానీ తీసుకుంటే ఎగ్జాంపుల్ కింద ఆయనకి 2 శరీరాలు వచ్చాయి. సో ఈ విధంగా అన్నమాట. సో మీకు ఇంతకుముందు ఒకసారి ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో ఈ ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే రథం అని ఒక శరీరం కింద తీసుకుంటే 5 గుర్రాలు, 5 ఇంద్రియాల లెక్కన తీసుకుంటే మనసు ఆ గుర్రాలు కట్టిన కళ్యాలు అయితే మనసు అనుకుంటే, నడిపే డ్రైవర్ వచ్చేసి బుద్ధి అనుకుంటే, లోపల కూర్చున్న వ్యక్తి ప్యాసింజర్ వచ్చి ఆత్మ. సో ఈ 5 ఇంద్రియాలు భౌతిక ఇంద్రియాలు కావడం వల్ల అనేక ఇన్పుట్స్ లోపలికి వస్తుంటాయి ప్రకృతిని చూసే క్రమంలో. ఓకేనా? సో అవి గుర్రాలుగా ఇంద్రియాల కింద తీసుకుంటాం. సో మనసు వాటిని కంట్రోల్లో పెట్టుకునేది మనసు, అంటే కళ్యాలు. కళ్యాణంలో కూడా మనసు కంట్రోల్లో పెట్టుకునేది బుద్ధి. సో ఈ రథంలో సో ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఈ శరీరంలో ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఉంది. దాంట్లో దీంట్లో సీట్ అయ్యి లోపల కూర్చోన్నాడు అనమాట డ్రైవర్, లోపల ప్యాసింజర్ ఇక్కడ కూర్చోన్నాడు. సో ఎప్పుడైతే ఇంద్రియాలు, గుర్రాలు అది తప్పితే, ఓకేనా, ఒకవేళ మనసు కానీ వీక్, అది కళ్యాణ్ కానీ వీక్ అయితే అవి చాలా అంత దృఢమైనటువంటి కళ్యాణ్ కాకపోతే, అలాగే డ్రైవరు బుద్ధి వీక్ గా కానీ ఉంటే, గుర్రాలు ఎట్లంటే పరిగెత్తేస్తే, సో తాళ్ళు సున్నితంగా ఉంటే, దృఢంగా లేకపోతే, డ్రైవర్ ఇక్కడ బుద్ధి ఆయన వీక్ అయిపోతే అప్పుడు జర్నీ ఎలా ఉంటుంది? అంత గందరగోళం ఉంటుంది. ఆత్మ కావాల్సిన సఫర్ అవుతూ ఉంటుంది, అంటే ఆ ప్యాసింజర్ సఫర్ అవుతుంటాయి ఇక్కడ. ఎందుకంటే ప్రస్తుతానికి ఇట్లా కూర్చోన్నాడు కాబట్టి, ప్రస్తుతానికి ఈ ప్రయాణం ఈ శరీరంలో, భౌతిక శరీరంలో ఇంద్రియాలతో ఈ మనసుతో ఆయన ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అతను ఇబ్బంది పడతాడు.
కానీ ఎప్పుడైతే గుర్రాలు కళ్ళకి కానీ కళ్ళు వేసేసామంటే, కాళ్ళు బలంగా తెచ్చుకున్నామంటే, డ్రైవర్ కూడా సౌష్టంగా ఉన్నాడంటే, మొత్తం డ్రైవర్ కానీ గట్టిగా కళ్ళలు పట్టుకొని ఇంద్రియాలను కానీ కంట్రోల్ చేయగలిగితే అప్పుడు ఆ ఆత్మ ప్రశాంతంగా నడుస్తుంది, ఆ జర్నీ ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆత్మ ఈ శరీరంలో ఆనందంగా ఉండాలి అని అంటే ఇవన్నీ కంట్రోల్లోకి రావాలి. అంతేగాని ఆత్మ ఆనందం రావడం మనం డబ్బులు సంపాదించడం వల్ల, లేకపోతే మన ఏదో ఆస్తుల కోసం సంపాదించుకోవడం వల్ల, లేదా గొప్ప వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల మనకి ఆనందం రాదు. ఈ మూడు ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఈ మూడు ఒక క్రమంలో పర్ఫెక్ట్ గా మనం ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్స్, ఇవ్వాల్సినటువంటి వాటి అవసరాలు మనం తీర్చగలిగితే అప్పుడు ఆత్మ ప్రశాంతంగా ఈ శరీరంలో ఉంటూ కూడా ఆనందంగా ఉండగలుగుతుంది ఆ ప్రయాణం. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫోటో చూసారంటే మీకు అర్థమవుతుంది. సో లోపల ఇక్కడ డ్రైవర్ కూర్చోన్నాడు ఇక్కడ. సో ఈ డ్రైవర్ వచ్చేసి ఆత్మ అనమాట. పక్కనే పరమాత్మ నిలబడుకున్నాడు. పక్కనే నా యారో మార్క్ చూడండి పెడుతున్నాను, పరమాత్ముడు. కానీ పైన ఉన్నదంతా కూడా కేవలం ఓకేనా సూక్ష్మ స్థూల శరీరాలతో నిండు. ఇదంతా కేవలం కవరింగే, ఒక పంజరంలో చిలకలాగా. ఇదంతా పంజరమే, శరీరం అంతా పంజరమే, అసహ్య చిలక లోపల ఉంది. సో పైన ఈ ముఖం ఏదైతే ఉందో అది యాక్చువల్ నాది కాదు. ఏదైతే నేను లావుగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, అది నేను సన్నగా లేను, లావుగా లేను. నేను సచ్చిదానంద విగ్రహంలోని అంశంగా నేను ఇక్కడ హ్యాపీగా లోపల ఉన్నాను. కానీ మన అహంకారం అనేటువంటి లెన్స్ నుంచి చూస్తున్నాం కాబట్టి, ఆ అద్దాల నుంచి చూస్తున్నాం కాబట్టి, నేనేం నల్లగా ఉన్నాను, నేనేం తెల్లగా ఉన్నాను, నేనేం అయిపోయాను, అటు అయిపోయాను, బకచిక్కిపోయాను నేను అని అనవసరంగా మనది కాంతి మందు అనుకొని మనం చాలా చాలా లోపల ఇబ్బంది పడుతున్నాం. కానీ యాక్చువల్గా ఆత్మకు దీనికి సంబంధమే లేదు. సో ఫైనల్గా ఎప్పుడైతే మనం చనిపోతామో, సో పైనటువంటి స్థూల శరీరం ఈ సిమెంట్ కలర్ లో ఉండేది స్థూల శరీరం ఏదైతే అది కాల్ చేస్తారో పూర్తి చేస్తారో జరిగిపోతుంది. సో అది ఎగిరిపోతుంది. ఇదన్నా బ్లూ ఏదైతే శరీరం ఉందో దీన్నే మనం ఏమంటామంటే సూక్ష్మ శరీరం అంటాం. దీంట్లో మనసు, బుద్ధి, అహంకారం ఉంటుంది. ఈ తెల్లగా ఏదైతుందో ఇది ఆత్మ అనుకుంటే. సో ఈ జన్మలో మనం చేసినటువంటి అనేక కోరికలు, భావాలు మనం ఇంకా సాధించాలా, ఇంకా చేయాలా అని ఏవైతే ఆ భావాలు ఉన్నాయో, వేటికైతే కొన్ని ఇష్టపడని ఏవైతే ఉంటాయో, ఇవన్నీ ఇంప్రెషన్స్ అన్ని సూక్ష్మ శరీరంలో ఉంటాయి. సూక్ష్మ శరీరంలో అంటే మనసులో ఈ భావాలన్నీ ఉంటాయి అన్నమాట. ఈ భావాలన్నీ సూక్ష్మ శరీరంలో ఉంటాయి. ఎప్పుడు 2వ అధ్యాయం 13వ శ్లోకంలో మనం చూసినప్పుడు, ఎప్పుడైతే ఈ ముసలితనం వస్తుందో, చావు వచ్చిన తర్వాత ఇంకో దేహానికి వెళ్ళిపోతారు అన్నప్పుడు ఆటోమేటిక్ గా సూక్ష్మ శరీరంతో పాటు ఆత్మ కూడా వెళ్ళిపోతుంది. సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరం నశించిపోయినంత మాత్రం సూక్ష్మ శరీరం నశించిపోదు. కానీ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి భావాలు మనకి ఇంకో శరీరం వైపు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆ మనసులో ఉన్న బలమైన భావాలే భగవంతుడు శాంక్షన్ చేస్తే ఆ కోరికలు తీర్చేలాగా ఇంకో శరీరం వస్తుంది మళ్ళీ మనకి. కాబట్టి కృష్ణుడు, భగవంతుడు కేవలం మన యొక్క కోరిక మేరకే, మన యొక్క ఇష్టాల మేరకే, మన యొక్క భావాలను రెస్పెక్ట్ చేసి మనకి అటు ఆ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ దానికి అనువైన శరీరం ఇంకోటి ఇస్తున్నాడు ఆయన. మళ్ళీ మనకి ఇంకో అనువైన శరీరం ఇస్తున్నాడు మన కోరికలు తీర్చుకోవడానికి. అవన్నీ మనతో పాటు ట్రావెల్ అవుతాయి. ఎన్ని శరీరాలు తీసుకుంటే అన్ని శరీరాలు ట్రావెల్ అవుతున్నాయి. సూక్ష్మ శరీరంతో పాటు ఆత్మ పాటు ట్రావెల్ అవుతాయి. సో అందుకే మనం గమనిస్తే ఇప్పుడు కొంతమంది పుట్టంగానే కొంతమంది అనర్గళంగా రాగాలు పలికేస్తారు. ఎన్ని రాగాలు చిన్నప్పుడే వాళ్ళకి మ్యూజిక్ టీచర్ ఉండరు, ఎవరు ఉండరు వాళ్ళకి. కానీ చిన్నప్పటి నుంచి కొంతమంది విశేషంగా ఎన్నో కంట్రీస్ క్యాపిటల్స్ గుర్తుపెట్టేసుకుంటారు. కొంతమంది కళ్ళు వస్తుంటాయి పైనుంచి దూకేసినట్టు, లేదా ఆ కళ్ళలో పావులను వెంటాడుతున్నట్టు. సో ఇవన్నీ లోడ్ అయినాయి కూడా. ఈ
అంటే నేను రాగాలు పడలేకపోతున్నాయి, ఈ లైఫ్ నేను గొప్ప మ్యూజిక్ సింగర్ కాలేకపోయాను, నేను ఎట్లయినా సింగర్ కావాలి, ఆ బలమైన వాంఛ సూక్ష్మ శరీరంలో బలమైనగా ఉన్నప్పుడు భగవంతుడు ఆ కోరిక తీర్చడానికి ఇంకొక లైఫ్ లో వాళ్ళు పుట్టంగానే వాళ్ళకి ఆ పాత ట్రైనింగ్ ఉంది కదా, అవన్నీ వచ్చి వాళ్ళు ఇప్పుడు గొప్పగా వెంట వెంటనే పాడేయడం, వెంట వెంటనే అవి గుర్తుపెట్టుకోవడం జరుగుతాయి అన్నమాట. అట్లాగే ఏదైతే నేను పై నుంచి కింద దూకడము, కళ్ళలో వచ్చేసి ఏదో వచ్చి మనం వెంటాడే జరుగుతుందో, ఇది ఆల్రెడీ ఏదో జీవితంలో ఎక్కడో మనం మళ్ళీ ఇట్లా వెంటాడినాయి ఇవన్నీ. ఆ భయాలు వచ్చి మనసులో బలంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవి కళల రూపంలో మనకు ఇవాళ అవి మనం బయటకు చూస్తున్నాం అన్నమాట వాటి. లేకపోతే మనం ఎప్పుడు అడుగులో పోలేదు, కానీ ఇదే 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 సీన్ మళ్ళీ మళ్ళీ నన్ను మాత్రం ఎందుకు వెంటాడుతుంది, మిగతా వాళ్ళు ఎందుకు వెంటాడలేదు అవన్నీ, మిగతా వాళ్ళకి ఆ భయాలు లేవే. ఇవాళ మనకున్న భయాలు, ఇవాళ మనకున్న కొన్ని ఇష్టాలు అయిష్టాలు ఇవన్నీ కూడా గత గత జన్మల్లో మనసులో పేర్కొన్న భావాలు ఇవన్నీ కూడా. అవి ట్రావెల్ ఎప్పటిదాకా ట్రావెల్ అవుతాయంటే ఈ మనసులో కృష్ణుడితో నింపినప్పుడు మన జీవితం అంతా కృష్ణమయమయ్యి మనసు అంతా కూడా కృష్ణుడితో నిండిపోతే అప్పుడు మాత్రమే ఈ సూక్ష్మ శరీరం ఇది వదిలిపోతుంది. అప్పుడు అదే సూక్ష్మ శరీరం, కృష్ణుడితో నిండిన సూక్ష్మ శరీరం మనల్ని వైకుంఠం వైపు తీసుకెళ్తుంది, ఆధ్యాత్మిక శరీరం ఇప్పించి వైకుంఠం వైపు తీసుకెళ్తుంది. సో ఆ విధంగా మన తలరాతులో ఈ మహాజన్మలోనే మనం మార్చుకోవచ్చు అనమాట. మనం రేపు జంతువులు అవుదామా, పక్షులు అవుదామా, చెట్లు అవుదామా, లేదా తిరిగి మళ్ళీ భగవంతుడి వైపు వెళ్ళిపోదామా, కంప్లీట్ గా మన చాయిస్ అనమాట. ఇవాళ నాకు వచ్చిన ఒక్కొక్క ఆపర్చునిటీ భక్తి చేసుకోవడానికి, సేవ చేసుకోవడానికి, కృష్ణుడి గురించి తెలుసుకోవడానికి నాకు ఎన్ని అవకాశాలు వచ్చాయో అన్ని అవకాశాలు నేను నా శక్తి ఉన్నందుకు నేను కానీ కృషి చేశానా, నాలో ఉన్న ఈ పాత భావాలు, పాత కోరికలు ఇవన్నీ వాషౌట్ అయ్యి మొత్తం కృషితో నింపబడుతుంది. అప్పుడు మనం వైకుంఠం వైపు వెళ్ళిపోతాం. లేదు నేను ఇంకా అవి తినాలి, నేను ఇంకా ఇవి అనుభవించాలి, నేను ఇంకా తీర్చుకొని చాలా ఉన్నాయంటే బికాస్ నాలో ఇంకా అవి ఉన్నాయి కాబట్టి ఇంకా తీర్చుకొని నేను అనుభవించడానికి నేను ఇంకా సిద్ధంగా ఉన్నాను కాబట్టి భగవంతుడు మనల్ని రెస్పెక్ట్ చేసి ఆ కోరిక తీర్చడానికి ఏ శరీరం అవసరమో, ఎలాంటి పుట్టుక అవసరమో, ఎలాంటి వ్యక్తుల మధ్యలో ఎలాంటి పరిస్థితుల్లో మనం పెట్టాలో అవి పెడతానమాట అక్కడ. కాబట్టి ఇవాళ ఏదైతే నేను భరిస్తున్నానో, నేను ఏదైతే కష్టపడుతున్నానో, నేను ఏదైతే ఇబ్బంది పడుతున్నానో, సో ఇవన్నీ కూడా నేను ఒకప్పుడు కోరుకున్నవే, నేను ఒకప్పుడు ఆశించినవే, నేను కొన్ని వాటిని తీర్చుకోవాలని నేను అనుకున్నవే ఇప్పుడు నన్ను ఇటువంటి పరిస్థితిలో పట్టేసి. కానీ ఇప్పుడు కానీ మనం కొంచెం జ్ఞానం అర్థం చేసుకొని ఇలాంటివి ఇంకెన్ని శరీరాలు తీసుకొని ఇంకెన్ని కోరికలు కొని ఆ కోరిక అక్కడ తీసిన తర్వాత అక్కడ తాగిపోతాం, మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ కొత్త కోరికలు మళ్ళీ సృష్టించుకుంటాం. మళ్ళీ మనం నేను అది కాలేకపోయానే, ఇదే అయ్యానే, కానీ అది కాలేకపోయానే, నాకు ఇవాళ ఒక బిల్డింగే ఉంది, ఇంకా నాకు 4-5 బిల్డింగ్లు ఉంటే బాగున్నాయి. ఈసారి మాత్రం నాకు ఒక బిడ్డ, అసలు నాకు పిల్లలే పుట్టలేదే, నాకు ఒక పిల్లలు పుట్టే బాగున్నాయి అనుకుంటే మళ్ళీ స్టార్ట్. సో అవి తీరకుండానే మళ్ళీ కొత్త స్టార్ట్ అయినాయి, మళ్ళీ జన్మలోకి మళ్ళీ ఎంటర్ అవుతాం మళ్ళీ. సో ఇది అనంతమైనటువంటి యుగాలు జన్మలుగా మనం పోతూనే ట్రావెల్ అవుతూనే ఉన్నాం. ఇప్పటికి ఎన్ని వేల కోట్ల జన్మలైనా మనకు తెలియదు. ఇంకా మన పాత భావాలు, పాత కోరికలు, పాతలో ఉన్న అన్ని కూడా ఇప్పుడు ఎన్ని సూక్ష్మ శరీరాలు రెడీ అయి ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి దీనికి దీనికి అంతం ఎక్కడ అంటే దీనికి అంతమే లేదు అసలు. ఎప్పుడు అంతం వస్తుందంటే ఏ మహాజన్మ నాకు వచ్చినప్పుడు నా అనుక్షణం, నా జీవితంలో అనుక్షణం నేను కృష్ణుడి గురించి నేను తప్పిస్తాను, కృష్ణుడి గురించి నేను చేస్తాను. కృష్ణుడి యొక్క వాక్కులు, సందేశాలని అనుగుణంగా నా వ్యాపారం, నా ఉద్యోగం, నా కుటుంబాన్ని కృష్ణుడి ఆదేశాల మేరకు ఇవన్నీ నేను కృష్ణుడిని తృప్తిపరిచే విధంగా నేను ఇవన్నీ చేసినప్పుడు నా ప్రతి క్షణం నేను కృష్ణుడు ఆలోచనలతో నిండి నేను ఇంకా శాశ్వతంగా తిరిగి వెళ్ళిపోతాను. అంతవరకు మనం ఇక్కడ తిరుగుతూనే ఉంటాం. సో ఇది ప్రభుపాదుల వారు
ఇంచుమించుగా 12వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు అనేక రూపాలు మనకు చెప్తూ ఉంటాడు. దయచేసి మీకు అవసరం మీరు చదువుకుంటూ వెళ్తే మీకు ఇది అర్థమవుతుంది. సో ఇంకా ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి రేపు లాస్ట్ డే కదా చూసుకొని ఆ 20 శ్లోకాస్ ఒకసారి మనం దాన్ని పలకాలి. దాంట్లో 2-3 ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయి. సో అవి ఒకసారి రేపు నేర్చుకొని సో రేపు మనం ఈ సెషన్ క్లోజ్ చేస్తాం. దయచేసి ఇంకా రేపు కూడా మనకు అవకాశం ఉంది. దీంట్లో ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే సో రేపు మళ్ళీ మనం క్లారిఫై చేసుకోవచ్చు. దయచేసి చదువుకొని రేపు వచ్చి మీరు అడగండి. దీంట్లో ఒకసారి మీకు క్లారిఫై అయిపోతే దెన్ నెక్స్ట్ రాబోయే సెషన్స్ మీకు ఇంకా చాలా ఈజీ అయిపోతుంది, అర్థం చేసుకుని చాలా అనువుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో మీకు ఏదైనా